హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. అమరావతి రాజధానిని వేష రాజధాని అనడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయని చెప్పొచ్చు. దీని మీద కొమ్మినేని శ్రీనివాసరావును ఇటీవల అరెస్ట్ చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ మీద ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు అమరావతి రాజధాని వేషల రాజధాని అనడం అంటే మహిళలను కించపరిచేలా మాట్లాడడం అని చెప్పొచ్చు. సో దీని మీద కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు డిబేట్ పెట్టిన సందర్భంగా. ఇంకా కృష్ణంరాజు అయితే పరారీలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే తాజాగా సుప్రీంకోర్టు నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ మీద మీరు ఏం చెప్తారు సార్? అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అతనెవరో ఒక్కసారి అన్న మాటను మనం 1,00,000 సార్లు అని దాన్ని మేనిఫెస్టో చేసేసాం. అంటే ఇప్పుడు ఎవడు కూడా అమరావతి అంటే వానికి అది గుర్తొచ్చేలా చేశాం. అది అందరు కలిసి చేస్తున్న పెద్ద తప్పు. ఓకే, అతను అనడం తప్పు, అంతవరకు అందరూ ఖండించాల్సిందే. ఎందుకంటే కనుక ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నటువంటి రాజధాని, రేపొద్దున మనమందరం ప్రైడ్గా చెప్పుకోవాల్సినటువంటి ఒక రాష్ట్ర రాజధాని గురించి అంత హీనంగా అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఆయన ఏ కాంటెస్ట్లో అన్నారో, ఎందుకు అన్నారో, ఎలా అన్నారో వీ డోంట్ నో. ఎలా అన్నా, ఏ కాంటెస్ట్లో అన్నా అలాంటి పదం వాడడం మాత్రం ముమ్మాటికి తప్పు. అది క్షమార్హం కాదు. ఒక పొలిటికల్ లీడర్ అంటే దానికి అర్థం ఉంటుంది. జర్నలిస్ట్ అయి ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం. మీరు చూడండి, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లోన, ఇండియాలోనే తీసుకుంటే మీరు జర్నలిజం అనేటువంటిది ఎక్కడ పోతుంది, ఎలా పోతుంది అనడానికి దిస్ ఇన్సిడెంట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జర్నలిజం అంటే ఆబ్జెక్టివ్గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, స్వపర తేడాలు ఉండకూడదు, వార్తను వార్తగా చూడాలి, సంఘటనను సంఘటనగా చూడాలి, ఎలా చెప్పాలో అలా చెప్పాలి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అనేవి జర్నలిజం సూత్రాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే జర్నలిజం అనేటువంటిది పొలిటిసైజ్ అయిపోయింది. ఎప్పుడైతే అది దానికి రాజకీయ రంగు అంటిందో దాని రూపురేఖలు మారిపోయాయి, దాని రంగు రుచి వాసన మారిపోయింది. ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటి? ఏదో ఒక పత్రికలో పనిచేయడం, ఏదో ఒక టీవీ ఛానల్లో పనిచేయడం, ఏదో ఒక యూట్యూబ్లో పనిచేయడం. ఏ యూట్యూబ్లో పనిచేస్తామో, ఏ ఛానల్లో పనిచేస్తామో, ఏ పేపర్లో పనిచేస్తామో, ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకొని ఇష్టమున్నా లేకున్నా అవే మాటలు మాట్లాడతాం. పేపర్లు, మీడియా మొత్తం ఏమైపోయింది? పోలరైజ్ అయిపోయింది, పార్టీల వారిగా విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే కనుక యజమానులు వాళ్ళే. కొన్ని చోట్ల యజమానులు వాళ్ళే, మరికొన్ని చోట్ల యజమానులు ఏదో పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు. మళ్ళీ ఇలా ఉన్న సమయంలోన మీరు రాజకీయాలకు అతీతంగా జర్నలిజం ఎవరు చేయగలరు, చేయడానికి ఎవరు అవకాశం ఇస్తున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నిజమే ఒక రాజకీయ మాటలు మాట్లాడకూడదు, విశ్లేషించవచ్చు. విశ్లేషణ వేరు, అభిప్రాయం జడ్జిమెంట్ వేరు. జడ్జిమెంటల్గా మాట్లాడకూడదు, అనలైజ్ చేయాలంటే. అవును, జడ్జిమెంటల్గా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనక ఏ శక్తి పనిచేస్తోంది? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? గతంలోన మన జర్నలిస్టులు ఎందుకు అలా మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకు రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. ఏమాత్రం తేడా వచ్చినా రిజిగ్నేషన్ లెటర్ మొహాన్ని విసిరేసి నాకు ఒక పూట తిండి లేకపోయినా నేను బతుకుతాను, కానీ అనైతికంగా నేను తల వంచి నేను పని చేయలేను అనే సందర్భాలు. అరే, ఒక పత్రికలను హెడ్డింగ్ మార్చమంటే వెళ్ళిపోయినటువంటి సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. నా ప్రొఫెషన్కు భంగం అని. ఇప్పుడు ప్రొఫెషన్ ఎక్కడుంది? అంత జాబులే. జర్నలిజం అనేది ఎప్పుడైతే ఒక ఉద్యోగం అయిపోయిందో అది ప్రొఫెషన్ కాదు, దానికి ప్యాషన్ లేదు. ప్యాషన్ లేని, ప్రొఫెషన్ లేని ఒక ఉద్యోగం ఎలా చేయాలో అందరూ అలా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ అగైన్ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఒక డిబేట్ అండి. ఈరోజు రేపట్లో డిబేట్ అంటే ఏంటి? వ్యూస్ ఎక్కువ రావాలి. వ్యూస్ ఎక్కువ రావాలంటే గట్టిగా అరవాలి, లేదా ఏదైనా విచిత్రంగా మాట్లాడాలి, లేదా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడాలి, లేదా ఏదైనా స్పైసీగా మాట్లాడాలి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఈ డిమాండ్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా టార్గెట్ చేయాలి, అప్పుడు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అల్టిమేట్గా నీకు కావాల్సింది ఏంటంటే వ్యూస్, అంతకుమించి నథింగ్ ఉండదు. శాటిలైట్ ఛానల్స్కి అయితే టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే ఏం చేయాలి? గట్టిగా లేయాలి, పేపర్లు ఇసురు కొట్టాలి, ఓ అని నోరేసుకొని అరవాలి. ఇది కాదు కదా. షౌటింగ్ ఈజ్ నాట్ ఆర్గ్యుమెంట్. డిబేటింగ్ అంటే ఏంటి? దాని మనం డిబేట్ అని పేరు పెడతారు దానికి. అసలు డిబేట్ అంటే ఏంటి? కూలంకుషంగా ప్లస్ అండ్ మైనస్లు సమానంగా చర్చించడం. సో కూర్చోపెడుతున్నారు, ప్యానల్లో కూర్చోపెడుతున్నారు. నిజమే, నువ్వు ప్యానల్లో కూర్చోపెడుతున్నావు, అన్ని వర్గాల వారిని కూర్చోపెడుతున్నావు. పోనీ అన్ని పార్టీల వారిని కూర్చోపెడుతున్నారా? లేదే.
ఒక ఛానల్లో ఏమో ఒక పార్టీ వాళ్ళు ఉంటే ఇంకో ఛానల్లో ఇంకో పార్టీ వాళ్ళు ఉంటారు. ఉంటారు. వాళ్ళు గ్యారంటీ ఆ పార్టీ వాళ్ళని ఎదుటి వాళ్ళని తిడతారు. ఎదుటి వాళ్ళని తిట్టడానికి ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్కే పెడతారు. అవును. సో ఇందులోనే ఏం డిబేటబుల్ పాయింట్ ఉంటుంది, వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారో ఆ ఆర్గ్యుమెంట్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది, ఒక మేధోపరమైన కసరత్తులా ఎలా మారుతుంది. పోనీ అంత డిబేట్ జరిగిన తర్వాత వాట్ ఈస్ ది ఇన్ఫరెన్స్? నువ్వు సారాంశం ఏంటి? మొత్తం మీద ఒక సారాంశం చెప్పాలి కదా. ఒక గంట సేపు నువ్వు మాట్లాడారు, ఇంత అయింది, ఏదో ఒకటి అవుట్కమ్ రావాలి కదా. ఇది తప్ప, ఇది కరెక్టా, ఇది చెయ్యాలా, ఇది చెయ్యొద్దా, మీరు గమనించండి. ఈ డిబేట్ సెషన్స్ మొత్తం మీరు గమనించండి, మీకు ఇన్ఫరెన్స్ అనేది ఉండదు. అంటే ఆ రోజు అదేదో అంటారు చూడండి, పైగా టాపిక్లు ఏవి దొరకవు, దానికి హోంవర్క్ ఉండదు. మనకు పేపర్లో మేము పనిచేస్తాము, మా సీనియర్లు మాకు అనేవాళ్ళు, రిపోర్టర్లు ఎవరైనా సరిగ్గా వార్తలు ఇవ్వకపోయి ఏ రోజు ఆ రోజు ఏదో అరకొరగా ఇస్తే ఏమైనా మళ్ళీ పిట్టను కొట్టు పొయ్యిలో పెట్టు అన్నట్టుగా ఉంది వ్యవహారము. కాస్త హోంవర్క్ చేయాలి కదా, తీసుకురావాలి కదా అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. పైగా ఏంటి, మనం అనుకున్న టాపిక్ ఒకరిని టార్గెట్ చేయడం అంతే. టార్గెటబుల్ జర్నలిజం నడుస్తుంది, టార్గెటెడ్ జర్నలిజం నడుస్తుంది. సో ఈ క్రమంలో కొమ్మినేని గారు యాంకర్గా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్, తల పండిన కురువృద్ధుడు, 70 ఏళ్ళండి. ఆయన ఎన్ని ఉత్థాన పతనాలు చూశాడు, జర్నలిజంలో ఎన్ని ఎత్తు పల్లాలను చూశారు, చాలా చూశారు. అందులో తిరుగులేనే లేదు. పైగా చాలా మంచి వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా ఎరుగుతుంది, నేను అతన్ని వ్యక్తిగతంగా ఎరుగుతును. చాలా సౌమ్యుడు. ఏ చిన్న సందేహం మీలాంటి ఫ్రెషర్స్ వెళ్ళి అడిగినా కూడా ఖచ్చితంగా ఏమాత్రం బేషం లేకుండా చెప్తారు. ఒకవేళ ఫ్రెషర్స్ బాగా చేసినా కూడా పాపం బేషం లేకుండా వాళ్ళని మెచ్చుకుంటారు. అంత సంస్కార గుణం ఉన్న వ్యక్తి. ఆయన ఏం చెయ్యలేదు. ఆయన అవతల ఉన్న ఒక వ్యక్తి, విశ్లేషకుడి స్థానంలో వచ్చి కూర్చున్నటువంటి ఒక జర్నలిస్ట్, ఆయన కూడా జర్నలిస్ట్. మళ్ళీ ఆయన ఎందుకు ఆ మాట అన్నారో, ఎలా అన్నారో ఆయన అన్నప్పుడు కొమ్మినేని గారు ఒక మాట అన్నారు, మీరు ఈ మాట అనొద్దండి, మళ్ళీ మీ పైన ట్రోలింగ్స్ అవుతాయి, జాగ్రత్త అన్నారు. ఓకేనా? ట్రోలింగ్స్ వస్తాయి, జాగ్రత్తగా అనండి అంటే ట్రోలింగ్ అయ్యేటువంటి మాటని మీరు చెప్పారనే కదా అర్థం. అంతకు మించి ఇంకా ఆయన ఏం మాట మాట్లాడలేదు. అయితే ఆయన టార్గెట్ చేశారు అంటే ఏంటి అర్థము? ఆల్రెడీ ఆయన టార్గెట్ చేయాలని ఏదో ప్రీ ప్లాన్ ఉంది, సందర్భం దొరికింది కాబట్టి ఇంకా అలా సోషల్ మీడియాలో టీడీపీ కావాలని అండి. ఒక పార్టీ పేరు చెప్పాను నేను, వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి అసమాధానాలు, అసంతృప్తులు, వైరుధ్యాలు, అంతరాలు ఇవే పని చేసాయి అనుకుంటాను. కానీ నేను ఏవో పార్టీలు పనిచేసాయని నేను అనుకున్నాను. ఓకే, ఆయన అక్కడ కూర్చున్నారు కాబట్టి సహజంగా ఎదుటి పార్టీ వాళ్ళకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కూర్చున్నటువంటి మీడియా లాంటివి కాబట్టి. ఆయన పైన ఎలాంటి 41A నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళినప్పుడు కూడా చాలామంది, మీరు గమనించండి, చాలామంది ప్లస్గా కూడా వాదించారు. అంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని సాక్షి మిగిలిన ఛానల్స్ ఎంత గట్టిగా వాదించాయో, ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని వాదించిన వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. దీన్ని బట్టి మనకు బైఫర్కేషన్ అనేది చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్లో చూస్తే మీకు జర్నలిజం ఎంత నిట్ట నిలువున చీలిపోయిందో మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ న్యాయవాదులు, ఐ థింక్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్, సరే వీళ్ళు ఏమన్నారు, అదేంటది మీరు కేసు ఏంటి, ఎందుకు ఈయన అరెస్ట్ చేశారంటే ఇలాగండి ఈయన సపోర్ట్ చేశారని ఆయన చెప్పలేరు కదా, ఈయన నవ్వుతూ ఉన్నారండి, అది సపోర్ట్ చేసినారు కదా, అది ఏదో అన్నట్టుందో వాళ్ళకి కొంచెం సిల్లీ అనిపించింది. ఇప్పుడు మనం ఎవరైనా సిల్లీ అంటే కనుక అవతల వాళ్ళకి ఆగ్రహం రావచ్చు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇదేందో కేసు అన్నారు అనుకోండి, తల ఉంచక తప్పదు కదా. సో వాళ్ళు అదే అన్నారు, నవ్వితే మీరు అరెస్ట్ చేసేస్తారు ఏంటి, భలేవారయ్యా మీరు, మేము కూడా కొన్ని కేసులు వింటున్నప్పుడు నవ్వు వస్తే కాస్త అవుతాం అంటే మాది కూడా తప్పేనా, అలా కాదు కదా అని వాళ్ళు చెప్పారు. మీరు ఇంకోటి ఆలోచించండి, మనకు అనుకూలంగా ఎవరైనా చెప్పినప్పుడు సుప్రీంకోర్టు నిజంగా సుప్రీంకోర్టులా కనిపిస్తుంది. కొంచెం వ్యతిరేకం వచ్చేది అనుకో, మనకు చట్టం న్యాయం పైన నమ్మకం ఉంది అంటాం, లోపల కుతుకుతులు ఆడిపోతూ ఉంటాం. ఇవన్నీ మామూలే. సరే, కొమ్మినేనికి బెయిల్ ఇచ్చారు. ఇదేమి అంటే ఒక జర్నలిజానికి స్వేచ్ఛ వచ్చినట్టు. ఇప్పుడు నాకు ఇది స్వేచ్ఛకు సంఖ్యల్లా, కళానికి సంఖ్యల్లా అంటారు. ఏ కళానికి సంఖ్యలు వేశారు, ఏ స్వేచ్ఛకు సంఖ్యలు వేశారు? వీళ్ళు అంటున్న కలం ఏ కలము, వీళ్ళు అంటున్న స్వేచ్ఛ ఏ స్వేచ్ఛ? అది కాదు, అది నేను ఒప్పుకోను. ఓకే, ఒక ఇన్సిడెంట్లో ఆయన అనుకోకుండా ఆయన ఇబ్బందికి గురయ్యాడు, ఆయనకు ఒక రిలీఫ్ దొరికింది. యాజ్ ఎ కో జర్నలిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ he got రిలీఫ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. అంతకుమించి నేనేం వ్యాఖ్యానించదలుచుకోను.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్.